న్యూ ఇయర్ వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నారంతా. ఈ ఏడాది ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు కొందరు. ఇందులో భాగంగా న్యూ ఇయర్ కోసం సమంత తీసుకున్న నిర్ణయాలేంటో తెలుసా? కొత్త పెళ్లి కూతురు సమంత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది. తన సినిమాలు, సిరీస్లు, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం సహా అన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు ఫిట్నెస్ పాఠాలు చెబుతుంటుంది. రిలేషన్షిప్ గురించి కొటేషన్లు పోస్ట్ చేస్తుంది. ఎదురయ్యే కష్టాలను ఎలా దాటుకుని రావాలో వివరిస్తూ ఉంటుంది. అయితే న్యూ ఇయర్ వచ్చేస్తోంది కదా, ఈ సందర్భంగా కొత్త ఏడాది కోసం సమంత కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఓ కొత్త నిర్ణయం తీసుకోవటం, కొత్త టార్గెట్లు ఫిక్స్ చేసుకుని అడుగు వేయటం చాలా మందికి అలవాటు. సామాన్యులంతా సన్నిహితులతో డిస్కస్ చేస్తే సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సమంత కూడా కొత్త ఏడాదిలో ఎలా ఉండాలో కొన్ని లక్ష్యాలు ఫిక్స్ చేసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారీగా మెసేజ్ కాకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పింది. శామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏం పోస్ట్ చేసిందంటే, హాయిగా నవ్వుతున్న పిక్ పెట్టింది. ఆ ఫోటోతో పాటు ఈ ఏడాదిలో లక్ష్యాలు ఏంటో లిస్టు పెట్టింది. ప్రశాంతమైన పని, స్థిరమైన ఎదుగుదల, కృతజ్ఞత, లోతైన బంధాలు, లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవటం, లక్ష్యాలను చేరుకోవటం కోసం 2026లో ప్రయత్నం చేస్తా అని చెప్పింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులంతా ఆల్ ది బెస్ట్ శామ్ అని ముందుగానే న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడి కోలుకుంది. ఆ తర్వాత మళ్లీ కెరియర్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. మరొక వైపు వ్యాపారాలు ప్రారంభించింది. రీసెంట్గా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇద్దరు కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారనే వార్తలు హోరెత్తిపోయాయి. ఎక్కడికెళ్ళినా ఇద్దరు కలిసి కనిపించారు. తమ బంధం గురించి వచ్చిన వార్తలపై ఎప్పుడు పెద్దగా స్పందించని శామ్ డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి చేసుకుని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్లతోనూ నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం మూవీ చేస్తోంది. మొత్తానికి కొత్త జీవితం కెరియర్లో రీ ఎంట్రీ. కొత్త ఏడాది అంతా శుభమే అంటున్నారు అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.